నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. సో మరి మనకి నిన్న మొన్న అయితే మరి రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా ఘనంగా జరుపుకుందని వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఆ రజతోత్సవాలపైన కాంగ్రెస్ని అయితే టార్గెట్ చేయడం జరిగింది. వాళ్ళు ఉత్సవాలు చేసుకోవడం కూడా మంచిదే, ఏ పార్టీ అయినా ఉత్సవాలు చేసుకోవడం సహజం. అదొక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి తర్వాత రాజకీయ పార్టీగా కూడా మారడం జరిగింది. మరి ఇదే రజతోత్సవ సభలో అయితే మరి కేసీఆర్ గారు చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పైన. సో మీ పార్టీ ఏదైతే ఉందో పార్టీ కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అయితే మేము కదిలించము అంటూనే చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు అయితే ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? మరి మీరు అంటే మీ పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ అంటేనే కొంత యాప్ట్గా ఉంటుంది అందరికీ కూడా అది. సో లాస్ట్ 2022లో అనుకుంటా బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మీరు కొంచెం వెనకంజలో వేశారని చెప్పి ప్రజలు అంటున్నారు. సో అని అనుకుంటున్నాం నేను కూడా కామన్ మ్యాన్గా అనుకుంటున్నాను. మరి రజతోత్సవ సభ అయితే అది బీఆర్ఎస్ అయితేనేమో చూసుకుంటూ 3 సంవత్సరాలు, మరి టీఆర్ఎస్ అయితేనేమో 2000 సంవత్సరంలో ఆవిర్భవించింది. సరే, అది ఒక ఉద్యమ పార్టీ నుంచి అదంతా నేను ఇంట్రోలో చెప్పినట్టయితే అది దానికి ఉన్న చరిత్ర. మరి కాంగ్రెస్ పార్టీని అయితే మరి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే మీ అధికారం కోల్పోయాము అనేటువంటి భావేద్వంతో మాట్లాడారా? ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని అనుకున్నారా? లేదా ప్రజలు కొంతమంది వచ్చి మిమ్మల్ని కలిసి మరి ఈ ప్రభుత్వం బాగాలేదని ఏమైనా అర్జీలు పెట్టుకున్నారా? ఏం జరిగింది, ఏం చెప్తారు మీరు? ఏమి జరిగినా కూడా నిన్న 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మా పరిపాలన పోయి కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలకు మా నాయకులు, ప్రజానాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు, భారతదేశంలోనే రాజకీయవేత్తల్లో పేరెన్నికైనటువంటి ప్రపంచ స్థాయి నాయకుడు మా కేసీఆర్ గారికి ప్రజలకు మధ్యలో కొద్దిగా ఈ అగాధం ఏర్పడ్డది. అగాధం ఏందయ్యా అని అంటే ప్రజలు ఒకటి తెలిస్తే ఒకటి జరిగింది, తాను ఒకటి తెలిస్తే ఒకటి జరిగింది అనే ఒక ఆలోచన విధానం కన్ఫ్యూజన్ క్రియేషన్లో ఉండింది. అయితే అది దాదాపుగా మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అంటే ఆయన అధికారాన్ని కోల్పోయాడు అనే బాధ ఎప్పుడు పడలేదు. అధికారం ఆయనకేం కొత్తగా ఏం కాదు. రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి తెలంగాణ వాదాన్ని ఒక ఊపు మీద తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కాబట్టి ఆయనకు అధికారం అనేది కొత్త కాదు. అయితే దానిలో భాగంగా ఆయన అధికారాన్ని కోల్పోయాడనే బాధ కంటే అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నా ప్రజలే వాళ్ళ కళ్ళతో, వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళను పొడుచుకున్నట్టు అయిపోయింది అనే బాధనే తప్పిస్తే ఆయనకు వేరేది. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అంటారా? అంటే మొన్న 10 సంవత్సరాలు మరి ఏం చెప్తారు మరి? అది మీరు వ్యంగ్యంగా మాట్లాడితే లేదు, ఖచ్చితంగా నేను కామన్ మ్యాన్, నేనే అడుగుతున్నా సార్. మీరు ఏమైనా మాట్లాడతారండి, మీరు మీడియా కదా, మీరు ఏమైనా మాట్లాడతారు. నేనేం చెప్తా అంటే ఒక జర్నలిస్ట్ కాదు, ఒక టీవీ ఛానల్, ప్రస్తుతం నా షో పేరే ది కామన్ మ్యాన్ టాక్ షో. కామన్ మ్యాన్గా నేనే అడుగుతున్నా, చెప్పండి. ఎస్, కేసీఆర్ గారు అనే వ్యక్తే కామన్ మ్యాన్, ప్యూర్లీ కామన్ మ్యాన్. ఎట్లా కామన్ మ్యాన్ అయిందంటే ఆనాడు మొదట కాంగ్రెస్ల నుండి మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానం ఆ ఢిల్లీ పార్టీ దబ్దబాలో తెలంగాణ ప్రజలను బాగుపరచడానికి మరి ఆనాడు నాదెండ్ల భాస్కరరావు గారి ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైతే ఎన్టీ రామారావు గారు రాగానే మరి మా నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు, స్పీకర్ అయ్యారు, మంత్రి అయ్యారు, అన్ని మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. తర్వాత పదవి లేదు, తర్వాత పార్టీ పెట్టారు, అది కూడా తెలుసు. ఎస్. సో అయితే కామన్ మెన్ థింకింగ్ ఏ నాయకుడికి ఉన్నది అని అంటే ఎవరైతే పార్టీ పెట్టి అధికారంలోకి తెస్తారో ఆయన్నే ఒరిజినల్ కామన్ మెన్. అది ఎవరైనా కావచ్చు. ఈరోజు మీరు నాదెండ్ల భాస్కరరావు గారిని చూడండి, ఎన్టీ రామారావు గారిని చూడండి, చంద్రబాబు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన మొదలు కాదు కదా, ఆయన వ్యవస్థ పెట్టిన పార్టీని ముందు తీసుకెళ్లారు. ఈజీ ఒక రకంగా చెప్పాలంటే పార్టీ గ్రాబర్. చంద్రబాబు నాయుడు గారికి మేము ఆ విధమైనటువంటి స్థానం మేము ఇవ్వం. అదేలేండి, జగన్ గారికి ఇవ్వచ్చు, మీరు ఇచ్చారు. జగన్ గారు అనేట ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో ఆయనను ముఖ్యమంత్రిగా చేయనందుకు గాను, తర్వాత వాళ్ళ నాన్నను
అవమానపరిచినందుకు గాను, వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచినందుకు గాను ఆయన 10 సంవత్సరాలు కష్టపడి ప్రజల మధ్యలో ఉండి జగన్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ఈజ్ ఏ గ్రేట్ కదండి అది కూడా. అది గొప్పతనం అంటున్నాం. మేమేమంటున్నాం అంటే మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారికి ఆ హోదా రావాలంటే వాళ్ళ మామ పెట్టినటువంటి పార్టీ లేదు, వాళ్ళు అంటారు మామ పెట్టినట్టు, ఆయన పెట్టలే. ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రజల మధ్యలో మంచి చరిష్మా ఉండే ఎన్టీ రామారావు గారికి కాబట్టి మన తెలుగోడు ఆ తెలుగులో ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి నాయకుడు అని చెప్పి ప్రజలందరూ నమ్మారు. నాదెండ్ల భాస్కరరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, వ్యవస్థాపకులు ఆయన్నే. సో నీతి నియమం నిబద్ధత కలిగినటువంటి నాయకులు నాదెండ్ల భాస్కరరావు గారు. దాని తర్వాత ఒకే కులం నుండి ఒకే మంత్రి ఉండాలా, అన్ని కులాలకు సమానత్వం ఉండాలని చెప్పి ఆనాడు మన నాదెండ్ల భాస్కరరావు గారి ఒక సిద్ధాంతం అది. కాబట్టి నేను కమ్మని నీవు కనమే బ్రదర్, మీరే ఉండండి, ఎందుకంటే మీరు ఉండడం వల్ల 9 నెలల్లో వచ్చింది, నేనుంటే ఏ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పట్టేది ఉద్యమం చేసి తెలుగుల మధ్యలో తిరిగి చేయడానికి. కానీ మీ వల్ల మీరు మరి సినీ పరిశ్రమలో మేటి నాయకులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి ఓట్లేసారు కాబట్టి మీరే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ముఖ్యమంత్రి చేసిన ఘనత నాదెండ్ల భాస్కరరావు గారు. చాలా గొప్ప చరిత్ర. నాకు తెలిసినటువంటి చరిత్ర నాదెండ్ల మనోహర్ గారి ఫాదరే నాదెండ్ల భాస్కరరావు గారు. నాకు సంబంధించి ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే ఏదో అమెరికాకు వెళ్ళినప్పుడు నాకు తెలిసిన చరిత్ర అయితే ఈయన ఆ పదవిని గుంజుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడున్నటువంటి గవర్నర్ సమక్షంలో ప్రూవ్ చేసుకునే విధంగా చేశారు. మంచోడు కాదని చాలా మంది చెప్తారు, మీరేం చెప్తారు? అసలు ఒరిజినల్ చరిత్ర ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ అన్నదమ్ములుగా ఉన్నటువంటి గురు శిష్యులుగా ఉన్నటువంటి ఏది సంబంధము నాదెండ్ల భాస్కరరావు గారిది, ఎన్టీ రామారావు గారిది. వాళ్ళు గొప్ప నాయకులు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరి మధ్యన పొరపొచ్చాలు చంద్రబాబు నాయుడు గారు సృష్టించడం వల్ల ఆయన అక్కడ వెళ్ళడం, దాని తర్వాత వాళ్ళ మధ్యలో లేనిపోంది సృష్టించి ఇద్దరి మధ్యలో పడి రాకుండా చేయడము. 92 మంది ఎమ్మెల్యేలు 92 మంది ఎమ్మెల్యేలు నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రిగా ప్రకటించి అక్కడ గవర్నర్ గారికి లెటర్ ఇవ్వడం వల్ల జరిగింది తప్పిస్తే అది కుట్ర కాదు, కుతంత్రం కాదు. ఆయన వెంటనే 4 రోజుల తర్వాత దిగిపోయింది కదా, మీకు తెలుసు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే కుట్రలు కుతంత్రాలు ఈ కుర్సీ కోసం, ముఖ్యమంత్రి కుర్సీ కోసము, ప్రధానమంత్రి కుర్సీ కోసము చేసినటువంటి ఎత్తుగడలలో ఎప్పుడు కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని మేము లెక్కలకు తీసుకు. నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీల్లో కుట్రలు కుతంత్రాలు చేసి సీటు కోసం సహజం ఇట్లనే చేస్తారని నేను అంటున్నా. అందుకే పాతకాలంలో మనం చదువుకున్న కాలంలో ఔరంగజేబు గారిది ఒక కథ ఉంది. ఆయన చరిత్ర ఉంది, కథ కాదు, చరిత్ర ఉంది. తన సొంత తండ్రినే హతం చేసి ఈ కృషి కోసం చంపినటువంటి చరిత్ర. ఈ ప్రజాస్వామ్యంలో కూడా అలాంటి ఔరంగజేబులు చాలా మంది ఉంటారు. వాళ్ళని గమనించాలి, వాళ్ళని మనం గమనిస్తూ ఉండాలన్నట్టు. వాళ్ళు పుట్టుకేంది, వాళ్ళ పూర్వోత్తరం ఏంది, ఏ పార్టీలోకి వెళ్ళి ఎట్లా వచ్చారు, ఏం సంగతి, ఇవన్నీ చూడాలి. అయితే చెప్తూ నేను ఎందుకు ఆ ముచ్చట తీసినట్టే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అయితే వచ్చిందో, మరి తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కోసం ఒక పార్టీ రావాలని తలంచి సింగిల్ పార్టీ ఎజెండా తోటి టిఆర్ఎస్ పార్టీ పెట్టి పునాదుల నుండి నిర్మాణం చేసుకొని ఉద్యమ పార్టీ పునాదుల నుండి నిర్మాణం చేసుకొని ఉద్యమాలు ప్రపంచంలో 100 ఏళ్ళు 200 ఏళ్ళు నడిచిన ఉద్యమాలు కూడా మీరు చూసి దానికి 150 సంవత్సరాలు దానికి ఒక రాజకీయ కోణంలో ఒక కేంద్ర బిందువై ప్రత్యేకమైన యుద్ధాన్ని ప్రకటిస్తే తప్పిస్తే ఏ రాజ్యంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ప్రపంచంలో ఎక్కడ కూడా ఉద్యమాలు మరి ఫలితాలు సాధించలేవు, మీకు తెలుసు. కాబట్టి తెలంగాణ గడ్డ 75 ఏళ్ళ పోరాటం ఎప్పటి వరకు 2014 జూన్ 2 వరకు. తెలంగాణకు స్వాతంత్రం నిజంగా ఎప్పుడు వచ్చింది అంటే జూన్ 2 2014 రోజు వచ్చిందే తప్పిస్తే 1948 సెప్టెంబర్ 17 కాదు. ఇది వాస్తవం, ఇది నమ్మాల్సిన అవసరం. అప్పటికి నిజాములు ఉన్నారు హైదరాబాద్ లో కాబట్టి నమ్మాల్సిన అవసరం ఉంది. అంటే స్వాతంత్రం భారతదేశానికి 47 ఆగస్టు 15కి వస్తే ఒక సంవత్సరం నిజాం ద్వారా మరి మనకు సంవత్సరం పట్టింది రావడానికి. దాని తర్వాత నిజాం నుండి వస్తేనే కనీసం ఒక టర్మ్ కూడా కాక మునిపే మళ్ళీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోటి మళ్ళీ తెలంగాణను విలీనం చేయడం ఇక అయిపోయింది. ఇంకేముంది చేతిలో అంటే పరాయిల పాలన అయిపోయింది. అంటే మహమ్మదీయుల పాలన అయిపోయి, ఇంగ్లీషుల పాలన అయిపోయి, ఆంధ్ర పరిపాలన రావచ్చు. అంటే 3 తరాల పరిపాలనను ఈరోజు మరి తెలంగాణ ప్రజలు 75 సంవత్సరాలు మోసిరు. దాన్ని ఈరోజు ఒక వీరుడుగా ఒంటి చేత్తోటి